పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఎక్కువైంది. సిలిండర్ల కొరత కారణంగా జగిత్యాలలోని హోటళ్లపై సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లలో 20 గృహావసర సిలిండర్లను సీజ్ చేశారు. అవి అక్రమ సిలిండర్లని తేలితే సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. గృహస్థులు కూడా సిలిండర్లను పొదుపుగా వాడాలని చెప్పారు. నేపథ్యంలో మనకు మేజర్గా చమురు, ఎల్పిజి, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ మనకు మేజర్గా గల్ఫ్ కంట్రీస్ నుండి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో మనకు అక్కడి నుండి రావడం కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పటికీ కొంత షార్టేజ్ అనేది నెలకొన్నది. మాకు ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము గృహ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అలాగే ఇల్లీగల్గా డైవర్షన్ చేసిన వాటి మీద పక్కాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గృహావసరాలకు ఏవైతే కేటాయించిన సిలిండర్లను కమర్షియల్కు డైవర్షన్ కాకుండా ఉండాలని వారిపైన రైడ్స్ చేసి సీజ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పరోక్ష సరఫరాల శాఖ నేపథ్యంలో ఈరోజు మా టీం మొత్తము జగిత్యాల పట్టణంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఇల్లీగల్ హోల్డింగ్స్ మరియు రీఫిల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద దాడులు జరిపి సుమారు ఒక 20 సిలిండర్ల వరకు డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేయడం జరిగింది. అందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డొమెస్టిక్ సిలిండర్లు బయటికి కమర్షియల్కి వాడకూడదు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మనకు మేజర్గా చమురు, ఎల్పిజి, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ మనకు మేజర్గా గల్ఫ్ కంట్రీస్ నుండి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో మనకు అక్కడి నుండి రావడం కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్